శ్రీదేవి కళ్యాణోత్సవం కుషాయిగూడ డివిజన్ పరిధిలోని చక్రీపురం కాలనీలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి చక్రీపురం కాలనీ, కుషాయిగూడ, నాగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కళ్యాణోత్సవంలో ఘనంగా జరిపారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకి అన్నప్రసాదం చేయడం జరిగింది. ఆలయ పండితులు మాట్లాడుతూ 30 రోజులు ధనుర్మాస పూజల్ని ఘనంగా నిర్వహించామని, చివరి రోజున గోదాదేవి కళ్యాణోత్సవానికి అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, వ్యవస్థాపకులు మూలుగు ప్రతాప్ రెడ్డి, స్వర్ణలతలు పాల్గొన్నారు. तेन सवग्नाभदेवमन्त्रिन्द्राग्निभ्यामवबाधामहेतान वसवो रुद्रादित्यापरिष्कृशन्मो गृह्येत्तारमजराजमकृण्ण अर्वाञ्चमिन्द्रमरुतो हवामहे योगोदिद्धनजिरस्वदिद्यः हिमन्नो यज्ञं विहवेदिशस्वास्य गुरुमो हरिवो मेधिनं त्वाः డిసెంబర్ 16 స్టార్ట్ అయ్యిందండి. ఈ రోజు లాస్ట్ అయింది. ధనుర్మాసం ప్రతిరోజు వచ్చినాము. చాలా మంది భక్తులు వచ్చినారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. అసలు 4:30 గంటలకే ఇంట్లో దీపాలు ఇంట్లో నేను ఫ్యాక్టరీకి వెళ్తే చూస్తుంటాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీచక్రీపురం కాలనీలో కుషాయిగూడలో వేయించేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, మన దేవాలయం ప్రతిష్టాపన చేసుకుని నేటికి 20 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అందులో భాగంగా మన దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే స్వామివారికి ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ధనుర్మాసం అంతా కూడా 30 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ రోజున ఆ గోదా అమ్మవారు స్వామివారికి 30 రోజులు ఒక వ్రత దీక్షగా ధనుర్మాస ఉత్సవం అంతా కూడా చేసుకున్న తర్వాత 30వ రోజు ఆ యొక్క రంగనాథుల్ని ఆ శ్రీరంగంలో వేంచేసినటువంటి రంగనాథ స్వామిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. అందుకు గాను ధనుర్మాసం పూర్తయింది కనుక మన దేవాలయంలో ఆ యొక్క రంగనాథుడికి, గోదా అమ్మవారికి గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇందుకు కాలనీ వాసులు, భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉన్నారు. ఈ వివాహం కళ్యాణం అనంతరం మన దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క ఆలయానికి ప్రధానమైనటువంటి వారు మా ఆలయ ధర్మకర్తలు ములుగు ప్రతాప్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని అయినటువంటి స్వర్ణలత గారు ఈ యొక్క ఆలయాన్ని ప్రతినిత్యము దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా, భక్తులందరూ కూడా మా స్వామి కోరుకున్న వారికి కొంగు బంగారమై అందరికీ అడిగిన వారికి అందరికి కూడా అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. స్పెషల్గా చెప్పాలంటే మా స్వామివారు సంతానం కావలసినటువంటి వారికి సంతానము, వివాహం కాని వారిటువంటి వారికి వివాహం అన్నీ కూడా చాలా తొందరగా ప్రసాదిస్తారు. అందరూ కూడా భక్తులందరూ గమనించి ఒకసారి దేవాలయాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై శ్రీమన్నారాయణ. 30 రోజులు అని చెప్పి 20 సంవత్సరాలు టెంపుల్